ప్రేమే సంతోషం ప్రేమే ఉల్లాసం ఈ నిమిషం పరవశమే. ఆడవరకే వచ్చి నేను పాడేటప్పుడు మీ అందరూ నవ్వుతున్నారు కదా. చాలా బాగా పాడు. వాళ్ళు చెప్పాక చెప్పకూడదు, నువ్వే చెప్పాలా. చాలా బాగా పాడు. నీకు ఆ రోజు బొరుగులు ఇచ్చారు, ఎంత సేల్ అయింది నా వల్ల. అవును, బాగా జరిగింది కదా. మైక్ పెట్టుకొని గట్టిగా మాట్లాడుతున్నావు, మైక్ లేకుండా గట్టిగా మాట్లాడు. సరే, నేను పాడే ముందు ఫస్ట్ నువ్వు పాడు. ఏం పాడు? అందం అమ్మాయితే నీలో ఉన్న అన్నట్టుంది ఓ మాటలే పేరు? అక్షయ. మీ పేరు? రమ్య. అదే అనుకుంటే సరే. ఈ కాంపిటీషన్లో ఎప్పుడైనా వెళ్ళున్నారా మీరు? ఇది నా ఫస్ట్ కాంపిటీషన్. అంటే చూద్దాము, అంటే చూద్దాము, వస్తే వస్తుంది లేకపోతే లేదు, ఒకసారి ట్రై చేద్దాం అని వచ్చాను. ట్రై చేయకపోతే ఖచ్చితంగా బాగా ట్రై చేస్తుంటే అందరూ ఏం చేస్తున్నారు, నేను ఇంకా బాగా చేస్తుంటాను. అదే అలా ఏం లేదు, అందరూ బాగానే వేశారు. ఒకవేళ మీరు వేయకుండా ఉంటే అబ్బా వీళ్ళకి ఇచ్చింది ఏంద్రా ఫస్ట్, అలా ఏం లేదు అట్లా చెప్పుకుంటారు. సరే, ఇది చూసేసారా? లేదు, చూడకుండా వేసాను. చూడకుండా వేసారా? కళ్ళు మూసుకున్నా ఒకసారి. అక్కడ మిడిల్ ఫింగర్స్ నుంచి కిందకు ఒకటి వచ్చింది, అదే వచ్చింది అక్కడ. ఇక్కడ ఏదో వచ్చినాయి దాని పక్కన చూసేసింది. సరే, ఇంకోటి చెప్తా. ఈ లెఫ్ట్ హ్యాండ్ లో దీని కింద ఏముంది? ఫ్లవర్ ఉంది. దానిపైన ఫ్లవర్ ఉంది. సరే, ఫ్లవర్ ఉంది కదా, ఫ్లవర్ లో ఎన్ని రౌండ్లు ఉన్నాయి? చూడకుండా కదా వేసారు. అలా ఎలా ఏదో వేస్తా ఉంటే వచ్చేసరికి మొత్తం బాగా చూడండి. రెండు పెట్టండి మేడం. చూసారా? చూడండి, బాగా చూడండి. మళ్ళీ క్వశ్చన్ అడుగుతాం మేము. అడగండి. అయిపోయిందా? ఇంకా జాలే మేము పాపం నెప్పుతాయి. లెఫ్ట్ హ్యాండ్ కి ఇక్కడ ఏముంది? ఇక్కడ పీకాక్ కి పైన అవి పెట్టారు, కిరీటాలు ఎన్ని పెట్టారు? లెక్కలేదు, కౌంట్ చేయలేదు నేను. సరే, మీరు ఏ ప్రైజ్ వస్తుంది అనుకుంటున్నారు? చెప్పమాకండి, ప్రైజ్ కోసం నేను వేయలేదు, జస్ట్ లేదు, నిజంగా నేను ట్రై చేద్దామనే వచ్చాను. ప్రైజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రైజ్ లేకపోతే ఫీల్ అవరా? లేదు, చూద్దాం, ఇంకా చాలా మంది. అలా ఏం లేదు. లేదు. ఒకవేళ మీకే ప్రైజ్ రావాలి అనుకుంటే ఏది ఫస్టా, సెకండా, థర్డా? అంటే మీరు నాకే రావాలని ఖచ్చితంగా ఫస్టే రావాలి అనుకుంటా. ఆల్రెడీ ఫస్టే రావాలి. సరే, నాకే రావాలనుకుంటే ఫస్టే రావాలనుకుంటా. మాట్లాడుతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఖచ్చితంగా బాగుంటుంది. ఇప్పుడు ఇంతసేపు అక్షయ్ మేడంతో మాట్లాడి, మీ పేరు? రమ్య. రమ్య కదా.
మీకు ఇంతసేపు ఏపించుకుంటా ఉన్నారు ఇక్కడ అంతా మెహందీ, మీకు నెప్పుట్లేదా? అంటే చేతులు ఫ్రెండ్ విన్ అవ్వాలంటే ఆ మాత్రం ఫ్రెండ్ విన్ను కోసం ఆ నొప్పిని త్యాగం చేసింది రమ్య గారు, అంతేనా? నా ఫ్రెండ్ విన్ అవ్వాలనే కదా నెక్స్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో రౌండ్ ఉందంట. సరే మళ్ళీ వేయించుకుంటారా కాల్కి? నేను ఇంటికి వెళ్ళిపోవాలి. నేను ఇంటికి వెళ్ళిపోవాలి. సరే సరే, థ్యాంక్ యూ. మీ పేరు? తనుజ. మీ మమ్మీయా? ఏంది ఏదో అంతా బంగ్లా గింగ్లా అంతా వేస్తున్నారు. వాళ్ళు ఏదో థీమ్ మీ ఇష్టం వచ్చింది అన్నారు. ఎలాగో రంజాన్ ఉగాది పకడ్బందీగా ప్లాన్ వేసావు నువ్వు. అయ్యో మేడం ఏం తెలుసా పకడ్బందీగా ప్లాన్ వేసింది? ఏం తెలుసా? మరి ఇంటర్ అయిపోయింది ఇప్పుడే. అవునా? ఏం కాదులే. ఏ పకడ్బందీగా ప్లాన్ ఏం వేసిందంటే రంజాన్ సందర్భం కాబట్టి నైస్గా రంజాన్ దాని వేసింది కాబట్టి ఫస్ట్ ప్రైజ్ ఆంకే వచ్చేస్తుందని అనుకుంటున్నాను. అవ్వలేదు బ్రో, ఇంకా 5 మినిట్స్ ఇచ్చుంటా వేలు అయిపోయింది. అయిపోయింది. జస్ట్ ఒక 5 మినిట్స్ ఉంటే వచ్చిండేది. నేను నైస్గా అక్కడికి వెళ్ళి అదో పక్కనే ఉంది ఆ షాపు వెళ్ళి తీసుకొచ్చేస్తాను. వేసేయండి అది. అయిపోయింది కదా బ్రో, ఇంకేముంది? ఇంక లేదా? లేదు, అయిపోయింది. వాళ్ళు ఈ కొంచెం కొరవ పోయింది, మొత్తం వేసింది ఈ కొద్దిగా కొరవ పోయింది. కాదు ఇప్పుడు ఇంతసేపు అట్టే పట్టుకో ఉన్నారు కదా, నెప్పుట్లేదా? నొప్పి లేకుండా ఉంటది ఏదన్నా. అది ఒక అమ్మ అవ్వాలంటేనే నొప్పి భరించాలి. ఇంకా ఈయనంత నొప్పి దాంతో పోలీసు ఇది అంతా నొప్పి. కూతురు చేసే పనులకి అమ్మ ఖచ్చితంగా నెప్పుడుతానే ఉంటది. అంతే కదా, అమ్మ కూడా అదే అంటది. భరించాలి. ఎన్నిసార్లు కొట్టాను మీ పాపని? ఇప్పుడు కూడా ప్రైజ్ కానీ రాలేదనుకోండి, అంతలే ఎంకరేజ్ చేస్తా కానీ కోటే సమస్యలు మనమే పర్వాలే అంత ఏం చేయగలం. అందుకే అప్పుడైతే చెల్లిగా నేను ఒప్పుకుంటా కావాలంటే. వన్ డే బ్యాటింగ్ చేసేవాళ్ళు. అంటే మీకైతే ఏ ప్రైజ్ వస్తుందని అనుకుంటున్నారు? భగవంతుడు దైవారు అంటే భగవంతుడు మీరు అసలు గెలిచాను. మీరు చెప్పండి, మీరు గెస్ట్ చేస్తుంటారు కాబట్టి ఇదైతే నేనైతే ఏం గెస్ట్ చేయలేదు ప్రస్తుతానికి. రావాలని ఉంటే వస్తుంది. ప్రయత్నించాను కదా, దానికి ఎఫర్ట్స్ కూడా చెప్పాలి కదా. రావచ్చు. 2 సెకండ్ ప్రైజ్ 2 నైస్ గా 4000 ప్లాన్ వేసింది. 4000 రాదు. 3 అసలు 3 అంటారు. చూస్తున్నా రావాలి అనుకుంటున్నా.